ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, జాబ్ కోసం చాలా ట్రై చేశాను, బట్ నో ఛాన్స్. రోజు రెజ్యూమే పంపిస్తున్నా రెస్పాన్స్ మాత్రం లేదు. బాధపడుకు, నీ కష్టం ఫలిస్తుంది. నేను ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. చాలా మంచి విషయం నాయనా. జాబ్ లేకపోయిన పని చేయడం ఆపను. ఇది కూడా ఒక గొప్ప పని. ఇంజనీరింగ్ చేసి బంది పెట్టవారా? నవ్వండి, నాకు టైం వస్తుంది. రవి బాధపడకు, నేను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా నీతో ఉంటా. థ్యాంక్స్ సీత. హార్డ్ వర్క్ అంటే ఒక రోజు కాదు, ఎవ్రీడే సక్సెస్ కోసం చేసే ప్రాక్టీస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. చిన్న బండితో స్టార్ట్ చేశాను, ఇప్పుడు నా డ్రీమ్ అచీవ్ చేశాను. సారీ, నిన్ను తప్పుగా అనుకున్నాను. ఎవరిని త్వరగా తక్కువ అంచనా వేయకూడదు మిత్రమా. రే తమ్ముళ్ళు, నెవర్ అండర్ ఎస్టిమేట్ స్మాల్ బిగినింగ్స్. ఫస్ట్ మనం చాట్‌జీపీటీ ద్వారా స్క్రిప్ట్ తయారు చేసుకుందాం. ఇక్కడ నేను ఇలా రాశాను, ఒక అమేజింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ స్క్రిప్ట్ తయారు చేసి ఇవ్వండి. స్టూడియో గిబ్లీ స్టైల్లో, డ్యూరేషన్ 10 minutes ఉండాలి. ప్రాంప్ట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ డైలాగ్స్ ఇన్ రోమన్ తెలుగు. మెన్షన్ ఎవ్రీ ప్రాంప్ట్ ఇన్ గిబ్లీ స్టైల్ అండ్ కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ అని ఇలా నేను రాశాను. ఇలా రాసి జనరేట్ చేస్తే ఒక అమేజింగ్ స్టోరీ అయితే క్రియేట్ అవుతుంది. లేదంటే ఇంకో విధంగా కూడా మీరు ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ నేను రాశాను, ఒక 25 years old హ్యాండ్సమ్ బియర్డ్ అబ్బాయి రవి ఇంజనీరింగ్ చేసి జాబ్ కోసం స్ట్రగుల్ చేస్తూ ఉన్నాడు. అతను ఒక ఫుడ్ ట్రక్ పెట్టుకొని డైలీ హార్డ్ వర్క్ చేశాడు. అందరూ అతన్ని హేళన చేసేవారు. హార్డ్ వర్క్ చేస్తూ చేస్తూ ఒక రోజు ఒక పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేసి సక్సెస్ అవుతాడు. ఈ స్టోరీ ఆధారంగా స్క్రిప్ట్ తయారు చేసి ఇవ్వండి. స్టూడియో గిబ్లీ స్టైల్లో, డ్యూరేషన్ 10 minutes ఉండాలి. ప్రాంప్ట్స్ ఇంగ్లీష్ అండ్ డైలాగ్స్ ఇన్ రోమన్ తెలుగు. మెన్షన్ ఎవరీ ప్రాంప్ట్ గిబ్లీ స్టైల్, కన్సిస్టెన్స్ క్యారెక్టర్స్ అని ఇక్కడ నేను రాశాను. సో చూడండి, ఇదే స్టోరీ ఆధారంగా నాకు ఒక అమేజింగ్ స్క్రిప్ట్ తయారు చేసి ఇచ్చేసింది. మన దగ్గర ఇప్పుడు స్క్రిప్ట్ అయితే తయారైపోయింది. ఇప్పుడు మనం వీడియో జనరేషన్ చేద్దాం. ఫ్రెండ్స్, గ్రోక్ ఏఐ ద్వారా మీరు అన్లిమిటెడ్ అండ్ ఫ్రీగా మంచి క్వాలిటీతో ఏఐ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. గ్రోక్ ఓపెన్ చేసుకోండి క్రోమ్ ద్వారా, లేదంటే గ్రోక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ లేదా సైన్ ఇన్ అవ్వండి మీ గూగుల్ అకౌంట్ ద్వారా. తర్వాత ఇక్కడ 3 dot మీద క్లిక్ చేసి ఇమాజిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ ఆప్షన్ ఇక్కడ ఆస్పెక్ట్ రేషియోలో ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. అదే మనకు 16:9 రేషియోలో వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు చాట్‌జీపీటీ ద్వారా ప్రాంప్ట్ బై ప్రాంప్ట్ మనం కాపీ చేసుకొని గ్రోక్లో పేస్ట్ చేసి ఒక మంచి గిబ్లీ స్టైల్లో వీడియో క్లిప్ జనరేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాంప్ట్ని అయితే నేను ఇక్కడ కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేశాను. ఫస్ట్ ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసుకుందాం. ఇవన్నీ నేను మొబైల్లోనే చేస్తూ ఉంటాను. సో మీకు మొబైల్లోనే చూపిస్తాను. సో మీరు టెన్షన్ పడకండి, మొబైల్లోనే ఇవన్నీ వర్క్ అవుతాయి. ఈ వెబ్సైట్స్ అన్నీ మనం మొబైల్లోనే యూస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనం డైలాగ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ ప్రాంప్ట్ కూడా పేస్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, డైలాగ్ ప్రాంప్ట్ పేస్ట్ చేసేటప్పుడు మన క్యారెక్టర్ ఎవరైతే డైలాగ్ చెప్తున్నారో, ఎగ్జాంపుల్ కోసం క్యారెక్టర్ రవి ఉన్నాడు అనుకోండి. రవి చెప్తున్నాడు అంటే రవి సేజ్ యాజ్ అని రాసి డైలాగ్ మీరు పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ మనకు ఈ సీన్లో ఒక క్యారెక్టర్ మాత్రమే ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం హీ సేజ్ యాజ్ అని రాద్దాం. హీ సేజ్ యాజ్ అని రాసి తర్వాత డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. క్యారెక్టర్ నేమ్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటే క్యారెక్టర్ నేమ్ రాసి మీరు సేజ్ యాజ్ అని రాసి డైలాగ్ రాయండి. డైలాగ్ పేస్ట్ చేయండి. సో ఇక్కడ నేను డైలాగ్ అయితే పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం డైలాగ్ని ఇంకా కొంచెం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఎడిట్ చేశాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్ టైం తీసుకుంటుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా అమేజింగ్ వీడియో జనరేట్ అవుతుంది ఇక్కడ నుండి. ఇక్కడ చూడండి మిత్రులారా, మన వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే వాయిస్ క్వాలిటీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్లో విజువల్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియో క్లిప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ చాట్‌జీపీటీలోకి వచ్చేద్దాం. చాట్‌జీపీటీలోకి వచ్చేసి ఏదైతే మన నెక్స్ట్ ప్రాంప్ట్ ఉందో అది కాపీ చేసుకుందాం. సో ఇక్కడ వరకు మనం నెక్స్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ రవి అయితే మెన్షన్ చేశారు
రవి అవుట్ఫిట్ మెన్షన్ చేయలేదు ఈ ప్రాంప్ట్లో. సో మనం ఏం చేయాలి, రవి అవుట్ఫిట్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఇచ్చేసారు కదా, ఈ అవుట్ఫిట్నే మనం కాపీ చేసుకుందాం. అప్పుడే మనకు సేమ్ క్యారెక్టర్ నెక్స్ట్ సీన్లో కూడా జనరేట్ అవుతాడు. సో ఇక్కడ చూడండి, రవి అవుట్ఫిట్ అయితే నేను కాపీ చేసేసుకున్నాను. ఇక్కడ కూడా రవి అవుట్ఫిట్ షో అవుతుంది. సో ఇదైనా మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేసి ఏదైతే మన నెక్స్ట్ ప్రాంప్ట్ ఉందో మిగిలిన పూర్తి ప్రాంప్ట్ని మనం ఇలా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, గ్రోక్లో నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత సేమ్ ఇలానే మనకు డైలాగ్స్ ఏవైతే ఇచ్చారో ఆ డైలాగ్స్ని కూడా మనం పేస్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం క్రియేట్ చేసే సీన్లో ఒకే సీన్లో మనకు 2-3 క్యారెక్టర్స్ ఉన్నారు అనుకోండి, ఆ క్యారెక్టర్స్ నేమ్స్ మెన్షన్ చేసి ఉంటే ఆ క్యారెక్టర్స్ మాట్లాడేటట్లు కూడా మీరు డైలాగ్ రాయాలనుకుంటే ఇలా రాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సీన్లో అమ్మ కూడా ఉంది, ఇక్కడ స్టోరీలో అమ్మ అని నేమ్ మెన్షన్ చేశారు. మీరు అమ్మ అని రాసి అమ్మ సేజ్ యాజ్ అని రాసి అమ్మ యొక్క డైలాగ్ ఏదైతే ఉందో అది పేస్ట్ చేస్తే మనకు వీడియోలో అమ్మ డైలాగ్ చెప్తూ ఇక్కడ కనపడుతుంది. ఎక్కువ కష్టపడిన అవసరమే లేదు, చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ మనం. ఎందుకంటే ఇలాంటి వీడియో ఛానల్స్ అయితే మన తెలుగులో లేవు, హిందీలో ఉన్నాయి. హిందీలో చాలా వైరల్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి, అతి కొద్ది సమయంలోనే మీ ఛానల్ వైరల్ అవుతుంది. సో చూడండి, దీన్ని కూడా నేను జనరేట్ మీద క్లిక్ చేశాను, ఇది కూడా జనరేట్ అవుతోంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకో అద్భుతమైన వీడియో క్లిప్ మనకు తయారైపోయింది. సో చూడండి, ఇక్కడ అమ్మ క్యారెక్టర్ కూడా ఇందులో ఉంది. సో ఎంతో అద్భుతంగా వచ్చింది, క్లారిటీ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఇక్కడ 4K క్వాలిటీలో మనకు వీడియోస్ ప్రొవైడ్ చేస్తుంది గ్రోక్. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకుందాం, డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి. సో తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్ని నేను కాపీ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను ఇన్ని క్లిప్స్ క్రియేట్ చేసి. నా స్టోరీ ఛానల్ ఏదైతే ఉందో అందులో నేను లాంగ్ వీడియోస్ క్రియేట్ చేస్తుంటాను. అవన్నీ నేను గ్రోక్ ద్వారానే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ద్వారా నా స్టోరీ ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది, మీకు ఆల్రెడీ నేను చూపించాను. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాంప్ట్ కూడా నేను పూర్తిగా కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇది కూడా మనకు జస్ట్ ఫ్యూ సెకండ్లో జనరేట్ అయిపోతుంది. ఇక్కడ మనకు చాలా మంచి విషయం ఏమిటంటే చాలా కొద్ది సమయంలోనే మనం చాలా వీడియోస్ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ వీడియో జనరేషన్ కోసం ఎక్కువ సమయం తీసుకోదు. సో చూడండి, మన నెక్స్ట్ వీడియో కూడా అద్భుతంగా తయారైపోయింది. ఇలా ఇండియన్ బేస్డ్ యానిమీ స్టోరీ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడే మీరు ఇలాంటి ఒక ఛానల్ని క్రియేట్ చేసి ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్.